సూసైడ్ ప్రెజెంట్ ట్రెండ్. మనం రోజు పేపర్లోనూ టీవీల్లోనూ వింటున్న పదం కాదు, జరుగుతున్న నిజం. సూసైడ్. ఇది చేసుకోవడానికి పెద్ద పెద్ద కారణాలు అవసరం లేదు. బాయ్ ఫ్రెండ్ టైంకి మెసేజ్ ఇవ్వకపోయినా, గర్ల్ ఫ్రెండ్ ఫోన్ ఎత్తకపోయినా, పేరెంట్స్ని బెదిరించడానికైనా ఇలా పెద్ద పెద్ద కారణాలు ఏమీ లేకుండా సూసైడ్ చేసేసుకుంటున్నారు. ఓ చిన్న ప్రాబ్లంను కూడా ఫేస్ చేయలేక సింపుల్గా చేస్తున్న పని సూసైడ్. జీవితం విలువ తెలియక చావు ఎటకారం అయిపోతున్న ఈ రోజుల్లో ఓ లవ్ ఫెయిల్యూర్ అయిన జంట నుండి వచ్చిన విచిత్రమైన ఆలోచనే ఈ ప్రేమ కథా చిత్రం. హలో, బాగున్నావురా? ఎక్కడున్నావు? రే, నేను బాగున్నాను రా. చాలా రోజులు అయింది కదరా, కలుద్దామా? సరేలే, మళ్ళీ ఎప్పుడు కలుద్దాము? సరే, నువ్వే చెప్పు ఎక్కడికి వెళ్దాము. సరే, మన ప్లేస్కి వచ్చేయండి, అక్కడే కలుద్దాం. సరే, అంతా వచ్చేయండి రా. రే, ఇంకేంట్రా విశేషాలు? రే, ఏమున్నారా? వాడే చెప్పాలా? వాడే అమ్మాయిలతో ఎక్కువ మాట్లాడేది తిరిగి. చూడు ఒక్క నిమిషం రా, ఫోన్ నా కొడుకు. వెళ్ళరా. కిందే పిల్ల సరిగా రే, నందగారు చాలా చెడిపోయినారా. నందగాడు ఎక్కడ పోయినారా? కనపల్లా ఎడున్నాడు వాడు? కొద్దిసేపు తీసుకున్నావు కదరా నరే, ప్రాంకాలజీ ఒకటి. అవునరా, నేను కానీ మధ్య చూసిన వాడు చాలా. ఒకసారి చేయరా, చూద్దాం, మాట్లాడదాం. హలో, ఎవరన్నా? ఏం లేదు, ఫోన్లు చెప్తున్నావంట, మెసేజ్లు చెప్తున్నావంట, ఏం కథ? ఏడా లేదన్నా, ఆ పాపే మెసేజ్ ఇచ్చింది, నేను రిప్లై ఇచ్చిన. ఆ ఫోన్ మాట్లాడలే నేను. మాకు అన్నీ తెలుసు, నేను మెసేజ్లు చెక్ చేసినాను. నువ్వు ఏడున్నావు ఎంత కాదు కానీ ఫస్ట్ నువ్వు మా ఇంటికాడికి రా, మాట్లాడదు అంటే చెప్పు. నువ్వు ఏడున్నావు, నేనే వస్తున్నా. ఏ ఊర్లో నీది? ఇంత నాటకాలు ఆడుతున్నావు, వెళ్ళే. ఫస్ట్ నువ్వు వస్తావా, నేనే రావాలా? సర్లేనా, 10 నిమిషాలు నేనే వస్తాను. ఏమైందా? ఎవడోరా ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు? ఎవరా బెదిరించేవాడు? మనల్ని బెదిరించేవాడు? లేదురా, వాడు మొత్తం తెలిసిన వాళ్ళు మాత్రమే మాట్లాడుతున్నాడు. ఎందుకు బెదిరిస్తారా? ఏమోరా, నాకు భయం అవుతుంది. కాలు వదిలే. ఇదంతా కాదు కానీ ఉండు, ఆ నెంబర్కి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదాం.
Oh, twinkle, twinkle, little star, how I wonder what you are, how I wonder what you are. Oh, twinkle, twinkle, little star, how I wonder what you are, how I wonder what you are. ఫ్రెండ్ లేక్ చేసినారులేరా నువ్వు ఇంకా ఏం కాదు. ఏం మనుషులరా మీరు ఇంత టెన్షన్ పెడుతున్నారు? ఇప్పుడు ఏమని నువ్వు కానీ లే ఉండరా ఆపరా కానీ. సర్లే పో నీ కర్మ పో. పోలే పో, నాశనం అయిపోతావు. నా కొడుకు అమ్మాయిలు ఇంటికి పోతే నాశనం అయిపోతావు. ఏంది ఏంది సర్లేరా వదిలేరా అంతనేం కానీ వాడు అమ్మాయిల పిచ్చిలో ఉన్నాడు అట్లా మాట్లాడుతున్నాడు. వదిలే ఎంతైనా వాడు మన ఫ్రెండే కదరా ఇడిచిపెట్టు. సరేలేరా, ఎడన్నా పోండాడు. ఏ తమ్ముడు ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నా, ఇంటికాడే ఉన్నాను. ఇంటి కోసం తీసుకున్నావు కదా సైకిల్ అడిగితే వాడు ఎప్పుడున్నాడు బట్టి సర్లే అన్న, పంపి అన్న. రే తమ్ముడు డబ్బు వాడుకున్నా జాగ్రత్త రా. తేడా లేదన్నా, వాడుకోనిలే, పంపి. సరేరా తమ్ముడు బాయ్. సూర్యాడు డబ్బులు ఎప్పుడు ఇస్తాడో ఫోన్ చేసి కనుక్కున్నాం. హలో అన్న చెప్పండి. లే ఎన్ని రోజులు అయ్యారా డబ్బులు తీసుకుని, ఎప్పుడు ఇస్తావు? ఇంకో 2 రోజుల్లో చూసి ఇస్తానన్న. లే ఎన్నాళ్ళు అయ్యారా? కొద్దిగా ఇబ్బంది ఉంది, ఇస్తాను. సరేలే తొందరగా ఇచ్చేయి. సారీ రా. దానికంతా నువ్వు మళ్ళీ సారీ చెప్పాలరా? నీ గురించి తెలియదా నాకే? విజయ్ చెప్పు. నందగాడు సూసైడ్ చేసుకున్నాడు రా. ఏం మాట్లాడుతున్నావు నా పక్కనే? ఏమైందిరా? ఏమైంది? అసలు ఏం జరిగిందిరా? ఎట్లా జరిగింది? 3 months నుంచి వాడు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నారా. మొన్న 1,00,000 రూపాయలు ఇచ్చాడు అమ్మాయికి. మరి అమ్మాయి నుంచి మెసేజ్ లేదు, రిప్లై లేదు, ఫోన్ చేయలేదు. అందువల్ల వాడు మోసపోయాడని సూసైడ్ చేసుకున్నారా.
ఇప్పుడు ఎవరైతే నీతో ఉన్నారో అదే నిజం, మిగతాది అంతా నువ్వు ఊహించి బ్రతికేస్తున్నావు. ఎవరో వస్తారు, మన లైఫ్ మారిపోతుంది అని అనుకోవడం తప్పు, అది జరగదు. ప్రేమించొద్దని మేము చెప్పడం లేదు, మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోయే వాళ్ళ కోసం ఇలా మీ ఫ్యామిలీకి దూరం కావడం, నిన్ను నమ్మిన వాళ్ళను దూరం చేసుకోవడం, సూసైడ్ చేసుకోవడం తప్పు అని చెబుతున్నాడు. ఇకపై ఇలా ఎవరు చెయ్యరు అని మీ ఫ్యామిలీకి తోడుగా ఉంటారని ఆశిస్తూ